హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. రోజు ఒక గుడ్డు ఆరోగ్యానికి వెరీ వెరీ గుడ్. అయితే ఈ గుడ్లని రకరకాలుగా వండుతాం. మనం టమాటా వేసి చేస్తాం, పులుసు చేస్తాం, అలాగే దీన్ని ఆమ్లెట్ చేస్తాం, కూర చేస్తాం. ఓ మై గాడ్, సో మనీ. సో చాలా రకాలుగా మీరు ట్రై చేసి ఉంటారు, బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పేరు షాహీ ఎగ్ కర్రీ. పదండి చేద్దామా మరి. ఈ ఎగ్ కర్రీ ఒక్కసారి తిన్నారంటే ఇంకెప్పటికీ మర్చిపోరండి, అంత బాగుంటుంది. చపాతీస్తో బెస్ట్ కాంబినేషన్ అండి ఇది. చూడండి, దానికోసం ముందుగా గుడ్లు తీసుకొని చక్కగా ఉడకబెట్టుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఫ్రైడ్ ఆనియన్స్గా చేసుకోండి. చక్కగా రోస్ట్ చేయండి, బ్రౌన్ కలర్ వచ్చేయాలి. చూడండి, అక్కడ వచ్చినట్టు వచ్చేయాలి. అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా, ఒక హాఫ్ స్పూను జీలకర్ర, అలాగే పావు స్పూను గసగసాలు, ధనియా పొడి, ఉప్పు, పసుపు, కారం, అలాగే ఒక 10 క్లోవ్స్ వెల్లుల్లి, ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క, అలాగే మనం వేయించిన ఉల్లిపాయలు, తర్వాత ఒక 10 జీడిపప్పులు, అలాగే ఒక స్పూన్ నువ్వులు, అండ్ ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి, గడ్డ పెరుగు. ఇవే మనకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ కలిపి మిక్సీ చేసేయాలి మనం. గుడ్లను కలిపేయగలరు, గుడ్లు పక్కన పెట్టి మిగతా వాటిని మాత్రం కలపండి. సో చూడండి, మొత్తం మసాలాలన్నీ వేసేసుకోండి మిక్సీ జార్లో, మొత్తం ఫైన్ పేస్ట్గా చేసుకోండి. అలాగే ఒక బాండీ తీసుకొని దానిలో మనం ఇందాక వేయించిన ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని దీనిలో వేసేసుకోండి. ఆయిల్తోనే ఇప్పుడు వంట చేసుకుందాం. బికాస్ ఆయిల్లో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మన ఆనియన్స్ వేయించిన ఆయిల్లో చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఎప్పుడైనా వాడాలి మీరు. బిర్యానీస్లో చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కదా, ఆయిల్తోనే బిర్యానీ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను ఆ ఫ్రైడ్ ఆనియన్స్ది ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఎగ్స్ యాడ్ చేసుకుని కొంచెం పసుపు యాడ్ చేస్తే కలర్ మారుద్ది. సో ఇది కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, లేదంటే చూసారు ఇక్కడ ఎలా వచ్చిందో బయటికి, అలా వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం స్లోగా మూవ్ చేయండి. అయితే వేసవకాలంలో గుడ్లన్నీ వాటి చందమామలు కొంచెం పక్కొచ్చి ఉంటాయండి. మేబీ టెంపరేచర్ వల్ల ఉండొచ్చు. ఇప్పుడు చక్కగా కొంచెం కలర్ మారింది కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మొత్తం పేస్ట్ అంతా యాడ్ చేయండి. ఈ పేస్ట్ చాలా రుచిగా ఉంటుందండి. దీనిలో గ్రేవీయే అద్భుతంగా ఉంటుంది. రైస్తో కానీ చపాతీతో కానీ సూపర్ ఉంటుందండి. అయితే ఒక 5 మినిట్స్ కొంచెం అలా చుట్టూ కొంచెం ఆయిల్ తెలియక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత వాటర్, మీకు ఎంత టెక్స్చర్ ఎలా ఉండాలి, థిక్గా ఉండాలా పలుచగా ఉండాలి, దాన్ని బట్టి వేసుకోండి. మరీ పలుచగా ఉండకూడదు. మళ్ళీ తర్వాత ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోండి. మూత పెట్టి కొంచెం ఉడికించుకోండి. ఇంకో 5 మినిట్స్ పోయాక నెమ్మదిగా మూత తీసి చూసారంటే ఒక అద్భుతమైన కూర మీ ముందు రెడీగా ఉందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఈ కర్రీ అండి టేస్ట్ చేస్తే ఇంకా మీకు చికెన్ కంటే ఇదే బెస్ట్ అనిపిస్తుందండి, అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ కానీ, మింట్ లీవ్స్ కానీ మీ దగ్గర ఏముంటే అది, పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసి గార్నిష్ చేసుకోండి. అండ్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. హోప్ యూ లైక్ మై వీడియో. ఇది తప్పకుండా ట్రై చేయవలసిన డిష్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్, షేర్ మై ఛానల్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Thank you very much. Thank you for your valuable time. Bye bye. Take care. Bye bye.